ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు ప్రశాంత్ నీల్ విజృంభణ చూస్తానని వెయిట్ చేస్తూ ఉన్నాను. మొన్న నైట్ ఈ గ్లిమ్స్ డ్రాప్ వెంటనే హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూసేసా. నిజంగా ఒకటే చెప్పాలి భయ్యా, అసలు ప్రశాంత్ నీల్ మనిషి అనే మైండ్ లో ఏముంటుందో అర్థం కావడం లేదు. అసలు ప్రతిసారి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి మనల్ని అందరినీ ఆ వరల్డ్ అయితే లాగేస్తాడు. ఈసారి కూడా ఇక్కడ అదే జరిగింది. ఇది మాత్రం జస్ట్ గ్లిమ్స్ కాదు భయ్యా, ఒక డార్క్ సామ్రాజ్యానికి ఓపెనింగ్ గేట్ ల్యాండింగ్ అన్నమాట. మొదటి కొన్ని సెకండ్స్ నుంచే ఆ వరల్డ్ వైబ్ మనందరికి ఫీల్ అందించింది. గన్స్, గోల్డ్, పోర్ట్స్, షిప్స్, పవర్ కింగ్డమ్స్, ఇలా కొన్ని ఫ్రేమ్ లో ఒక కథ అయితే ఉంది. అసలు ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే కాదు, ఒక ప్రమాదకరమైన ప్రపంచం డోర్ ఓపెన్ చేసినట్లు అనిపించింది ఇక్కడ. మరి అందులో చివరిలో వచ్చిన లోగర్ క్యారెక్టర్ ఎంట్రీ అరే అసలు మామూలుగా లేదు భయ్యా. ఎన్టీఆర్ ని ఎంత రూత్లెస్ గా ఎంత డార్క్ లో ప్రశాంత్ నీల్ గారు చూపిస్తారని అసలు ఎవరు ఊహించుండరు. సో ఇప్పుడు ఈ మూవీ మ్యాటర్ లోకి వచ్చేస్తే ఈ గ్లిమ్స్ లో మెయిన్ హీరో ఎవరు అంటే అది మాత్రం లోగర్ కాదు, అసలు హీరో వరల్డ్ బిల్డింగ్. సాధారణంగా గ్లిమ్స్ అంటే హీరో షార్ట్స్, డైలాగ్స్, ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ అయితే చూపిస్తారు కదా, కానీ ప్రశాంత్ నీల్ మాత్రం మొదటి ప్రపంచాన్ని అయితే చూపించేశాడు భయ్యా. ఎందుకంటే ఆ ప్రపంచం అర్థమైతేనే గానీ క్యారెక్టర్ పవర్ తెలుస్తుందని ఆయనకు తెలుసు. పేరు వినడానికి ఒక ట్రేడింగ్ కంపెనీ లా ఉంటుంది, కానీ ఇది అసలు సామ్రాజ్యం. అక్కడ ప్రతి ఒక్కరు ఒక పవర్ కోసం బ్రతుకుతూ ఉంటారు. బాస్, వాజీర్, జనరల్, డిస్ట్రిబ్యూటర్స్, ట్రైనర్, అసిస్టెంట్స్, ఇలా ఒక్కో పొజిషన్ కి ఒక మృగం ఉన్నట్టు చూపించారు. ఇది చూసిన తర్వాత నాకు కేజీఎఫ్ వైబ్ కంటే కూడా పెద్ద స్కేల్ లా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఒకే సామ్రాజ్యం మీద ఎక్కువ ఫోకస్ ఉండేది, కానీ ఇక్కడ మాత్రం రెండు వేరు పవర్ బ్లాక్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఒకటి ఏటీసీ అయితే ఇంకోటి గోల్డెన్ ట్రేడింగ్. అంటే ఈ రెండు సామ్రాజ్యాల మధ్య ఉండే వార్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒక మ్యాప్ వేసి దాంట్లో రెండు సామ్రాజ్యాలు చూపిస్తేనే మన మైండ్ లో ఒక మంచి స్టోరీ మొదలైపోతుంది. అదే అనిల్ మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే లోగర్ ఈ గ్లిమ్స్ చూస్తుంటే లోగర్ ఒక సాధారణ క్యారెక్టర్ అయితే కాదు భయ్యా. వాడు అసెసిన్ ఇన్ చీఫ్, అంటే అసెసిన్ అందరికి హెడ్ అన్నమాట. అసలు అతని కళ్ళలోనే క్రూరత్వం కనిపిస్తోంది. ఫేస్ లో కనికరం లేదు, ఎమోషన్ లేదు, జస్ట్ హంట్ చేసే బీస్ట్ లా ఉన్నాడు. మరి వాడు ఇలా అవ్వడానికి కారణం ఏమిటి? ఎవరైనా ట్రైన్ చేశారా, లేక చిన్నప్పటి నుంచి ఎలా పెంచారా? అసలు అతను హీరోనా లేదా విలనా లేదా యాంటీ హీరోనా? ఇదే క్యూరియాసిటీ ఇప్పుడు అందరి మైండ్ లో తిరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఈసారి చాలా డిఫరెంట్ గా ఉంది భయ్యా. నీటి లుక్ లో ఉన్నా సరే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం బల్క్ మాన్స్టర్ లా కనిపిస్తోంది. ఒక్కో ఫ్రేమ్ లో మట్టుగా అతని కళ్ళు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు అసలు వైపు మొత్తం ఎందుకంటే డ్రాగన్స్ మాత్రం లూగర్ గురించే చూపించారు, కానీ డ్రాగన్ గురించి పూర్తి రివీల్ అయితే చేయలేదు. అదే అసలు ట్విస్ట్ ఇక్కడ. ప్రశాంత్ నీల్ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వదిలేశాడు భయ్యా. లూగర్ మాత్రం ఇంత ప్రమాదకరంగా ఉంటే మరి డ్రాగన్ ఎవరు? డ్రాగన్ అనేది ఒక వ్యక్తినా, లేదా మూవీ టైటిల్ నా, లేదా గోల్డెన్ ట్రేడింగ్ హెడ్ నే డ్రాగన్ అని అంటారా, లేక మొత్తం ప్రపంచాన్ని పాలించడానికి వచ్చే రాజునే అలా అంటారా? ఇక్కడ మాత్రం ఇంకో విషయం గమనించారా మీరు? గ్లిమ్స్ లో డ్రాగన్ ని పూర్తిగా చూపించకుండా జస్ట్ హింట్ మాత్రమే ఇచ్చారు. అంటే ఆ రివీల్ మాత్రం థియేటర్ కోసం దాచినట్టే ఉంది. నాకు అయితే మాత్రం ఇలా అనిపించింది భయ్యా. లూగర్ ఈ ప్రపంచంలో భయపడే పేరు అయితే డ్రాగన్ మాత్రం ఆ ప్రపంచం మొత్తం భయపడే శక్తి అయ్యి ఉంటాడు. మరి ఇప్పుడు మనం యాక్షన్ గురించి మాట్లాడుకుంటే ఎలివేషన్స్ మాత్రం థియేటర్ లో బీభత్సంగా పేలిపోతాయి భయ్యా, అందులో డౌట్ లేదనే చెప్పుకోవచ్చు. మరి కానీ ఎన్టీఆర్ కి మాత్రం ప్రభాస్ టైప్ స్లో యాక్షన్ మాత్రం అస్సలు సెట్ కాదు. సో ఎన్టీఆర్ స్టైల్ వేరు, వాడి స్పీడ్, వాడి రేంజ్, వాడి బాడీ మూమెంట్స్ వేరు. అందుకే నాకు అనిపించింది ఈసారి నీలు రా అండ్ బ్రూటల్ క్యారెక్టర్ ను చూపించబోతున్నాడు. సో మరి ఫైనల్ గా ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, ఇది మాత్రం జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, కానీ ఈ ఒక్క గ్లిమ్స్ తోనే ప్రశాంత్ నీల్ మన అందరినీ ఆ ప్రపంచంలోకి అయితే తీసుకువెళ్ళిపోయాడు. ఇంకా ట్రైలర్ రాలేదు, స్టోరీ మాత్రం అస్సలు తెలియదు, డ్రాగన్ ఎవరో కూడా రివీల్ కాలేదు. అయినా కూడా ఈ స్థాయి హైప్ వచ్చిందంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. సో మరి ఫైనల్ గా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే మన పేజ్ లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చితే వెళ్ళి చూడండి. సో మరి ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.